హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండి. డెవాప్ సిరీస్లో భాగంగా ఈ వీడియో సెషన్లో డెవ్ సెకాప్స్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాం. డెవ్ సెకాప్స్ రోడ్ మ్యాప్ అండి. సో మనం డెవాప్స్ అంటే మనకి ఏంటంటే డెవలప్మెంట్ ఆపరేషన్స్ గా కాల్ చేస్తామండి. సో జనరలీ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్స్ అంటే మనకి డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నాను. అంటే మనకి డెవాప్స్ లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని కాదండి. సో డెవాప్స్ లో మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. మనకి డెవ్ సెకాప్స్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే బెటర్ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ డెవ్ సెకాప్స్ అండి. సో డెవాప్స్ లో మనం ఇక్కడ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం. దానికంటే మనం మోర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ డెవ్ సెకాప్స్ తో కాల్ చేస్తుంది. డెవ్ సెకాప్స్ డెవాప్స్ మెథడాలజీ మనకి ఏంటి? ఒక అప్లికేషన్ చాలా క్విక్ గా డెవలప్ చేసి అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ చాలా ఫాస్ట్ గా తీసుకురావడం మనం యూజ్ చేసే మెథడాలజీ మనకి ఏంటంటే డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నాం. డెవాప్స్ మెథడాలజీ ఇక్కడ మనం ఏం మిస్ అవుతున్నామంటే వచ్చేసి దట్ ఈ సెక్యూరిటీ మనం మిస్ అవుతున్నామండి. ఆ సెక్యూరిటీ మనం మోర్ గా ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఏమి చేస్తున్నాం అంటే డెవ్ సెకాప్స్ యూజ్ చేస్తున్నాం. డెవ్ సెకాప్స్ అండి. డెవ్ సెకాప్స్ లో మనం ఎలాంటి థింగ్స్ మనం పర్ఫామ్ చేస్తామంటే దట్ ఈస్ స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ పర్ఫామ్ చేస్తున్నాం. స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నాం. అండ్ ఓపెన్ సోర్స్ వర్నబిలిటీ పర్ఫామ్ చేస్తాం. అండ్ డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ చేస్తాం. అండ్ ఇమేజ్ స్కానింగ్ ని పర్ఫామ్ చేస్తామండి. దీస్ ఆర్ డన్ బై ద డెవ్ సెకాప్స్ అండి. డెవ్ సెకాప్స్. డెవ్ సెకాప్స్ మీన్స్ development and operations in between we are providing the security. And here first one is static source code analysis. And so what is mean by static source code analysis అంటే మనకి ఏంటంటే డెవలపర్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ అండి. అంటే కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మనకు ఉందా లేదా ఇక్కడ లైక్ సీనియర్ డెవలపర్ కావచ్చు ఆర్ఎల్స్ టీమ్ లీడ్ కావచ్చు. మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కొన్ని మనకి వెరిఫై చేస్తాం. ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే లైక్ సోనార్ కి టూల్ యూజ్ చేస్తాం. ప్రతి ప్రాజెక్ట్ లో మనం ఆల్మోస్ట్ నియర్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ లో వచ్చేసి మనం సోనార్ కి యూజ్ చేస్తామండి. ఇన్ రియాలిటీ ఎన్విరాన్మెంట్ లో వచ్చేసి మనకి సో సోనార్ క్యూబ్ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ వచ్చేసి మనకి 80% ఉన్నది. డిప్లాయ్మెంట్స్ అంటే మనకి వచ్చేసి 80%. సో దాన్ని సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోడ్ని అప్రూవ్ చేస్తారండి. సో దీన్ని ఏమని కాల్ చేస్తామంటే స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ గా కాల్ చేస్తామండి. వీఆర్ యూజింగ్ సోనార్ క్యూబ్. అండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ గా కాల్ చేస్తున్నాం. హియర్ ఆల్సో వీఆర్ యూజింగ్ సోనార్ క్యూబ్ అండి. ఫర్ ప్రాజెక్ట్ క్వాలిటీ చెకింగ్ పర్ఫామ్ చేస్తాం. సో దీనికి ఆల్టర్నేట్ మనం ఏం యూజ్ చేయొచ్చు లైక్ 45 లైక్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ యూజ్ చేస్తామండి ఫర్ చెకింగ్ ద స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఓపెన్ సోర్స్ వర్నబిలిటీస్ గా కాల్ చేస్తున్నామండి. ఓపెన్ సోర్స్ వర్నబిలిటీస్ అండి. అంటే డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి ఆ పర్టికులర్ అప్లికేషన్ రన్ చేయడానికి లైక్ డిపెండ్ ఈస్ లైక్ లైబ్రరీస్ మనకి ఇంటర్నెట్ నుంచి మనకి డౌన్లోడ్ చేస్తూ ఉంటారండి. సో ఆ లైబ్రరీస్ కూడా మనం స్కాన్ చేయడానికి అవి పర్ఫెక్ట్ గా సూటబుల్ అవుతా లేదా స్కాన్ ఏమైనా వర్నబిలిటీస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఓపెన్ సోర్స్ వర్నబిలిటీస్ గా కాల్ చేస్తామండి. ఆ లైబ్రరీస్ లో మనం స్కాన్ చేసి డిప్లాయ్మెంట్ పర్ఫామ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ ఇమేజ్ స్కానింగ్ అంటున్నామండి. ఇమేజ్ స్కానింగ్. సో వీఆర్ రైటింగ్ ద డాకర్ ఫైల్ అండ్ క్రియేటింగ్ ద డాకర్ ఇమేజెస్ అండ్ క్రియేటింగ్ ద డాకర్ కంటైనర్స్ అండి. డాకర్ కంటైనర్స్. సో బిఫోర్ బిల్డ్ ద డాకర్ ఇమేజ్ అండ్ before build the Docker image and create the Docker image and creating the Docker containers. So Docker image మనం స్కాన్ చేయడానికి లైక్ కంట్రీ మనం స్కాన్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద ఇమేజ్ స్కానింగ్ అండ్ దట్ ఈస్ ట్రివీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామండి. ట్రివీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇమేజ్ స్కానింగ్ అనేది పర్ఫామ్ చేస్తాం. లైక్ కంట్రీ స్కానింగ్ అనేది పర్ఫామ్ చేస్తామండి. ఎస్ ఇక్కడ మనం సో డెవసెకాప్స్ యూజ్ చేస్తున్నాం ఫర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం మనం వీఆర్ యూజింగ్ డెవసెకాప్స్ యూజ్ చేస్తున్నాం. డెవసెకాప్స్ యొక్క రోడ్ మ్యాప్ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఎస్ ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ ద DevOps methodologies. First, we need to learn the DevOps method. Then we need to focus on DevSecOps అండి. సో మనకి DevSecOps యొక్క రోడ్ మ్యాప్ మనకి ఏముంటుందంటే ఫస్ట్ we need to learn the basic fundamentals అండి. లైక్ లినిక్స్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్
like version control system, Git, GitHub, and CI/CD concept like monitoring tools like Prometheus and Grafana and AWS services గురించి అండి. and DevSecOps core concept is like Docker, Kubernetes, infrastructure as a code like Terraform, CI/CD methodologies, and we are providing the security and like సో ఇందాక మనం డిస్కస్ చేసాం స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ పర్ఫామ్ చేస్తున్నాం అండ్ డైనమిక్ సో ఓపెన్ సోర్స్ వర్నబుల్ లైబ్రరీస్ గా కాల్ చేస్తాం అండ్ డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అండ్ ఇమేజ్ స్కానింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తామండి. సో వీఆర్ క్రియేటింగ్ ద కంటైనర్స్ by using Kubernetes, we are providing the image scanning also. And we are providing the image scanning also. So మనకి రోడ్ మ్యాప్ ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ we need to learn the foundation అండి. లినిక్స్ నెట్వర్కింగ్ కమాండ్స్ మనం వెరీ స్ట్రాంగ్ గా ఉండాలండి. అండ్ గిటప్ కాన్సెప్ట్, సిఐసిడి కాన్సెప్ట్, Docker, Kubernetes, Terraform, CI/CD methodologies, and we need to focus on DevSecOps tools and DevSecOps tools like SonarQube కావచ్చు మనకి అది like open source vulnerability scanning like dynamic application security testing, image scanning like a static application security. So these kind of tools మనం ఫోకస్ చేయాల్సింది. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఏంటంటే పైథాన్ లైఫ్ లో వచ్చేసి సో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ అక్టోబర్ 20 బ్యాచ్ మనకి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM. అండ్ ద కోర్స్ డ్యూరేషన్ ఈస్ టోటలీ 2 months అండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు 5,999. ఎస్ సో అవర్ కోర్స్ వచ్చేసి మనకి క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్ లైక్ లినిక్స్ అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ గిటప్ అండ్ మావిన్, జెన్కిన్స్, Docker, Kubernetes, Ansible. So monitoring tools, we are covering Prometheus and Grafana, so Splunk, Nexus, SonarQube. So and we do the part some AWS service discuss చేస్తామండి. What is AWS? CC2 service, S3 service, VP service, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Stack, security group, IAM service, AWS EKS service, Argo seeding. సో వీటితో పాటు ఈ పర్టికులర్ బ్రాంచ్ నుంచి వీఆర్ ఇంప్లిమెంటింగ్ గిటప్ యాక్సెస్ అండి. సో వర్క్ ఫ్లో మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి, సిఐసిడి పైప్ లైన్ ఏ విధంగా పర్ఫామ్ చేయాలి అండ్ ఏ టూల్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దట్ ఈస్ N8 వర్క్ ఫ్లో మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. సో బేసిక్ వర్క్ ఫ్లో, సో రన్నరింగ్ అంటే ఏంటి, సో దోస్ కాన్సెప్ట్ మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తామండి. సో వీటితో పాటు సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ని పర్ఫామ్ చేస్తామండి. వీఆర్ డిప్లాయింగ్ వన్ ఎండ్ టు ఎండ్ ఈ కామర్స్ అప్లికేషన్, సో AWS EKS as well as with the different tools like Jenkins, SonarQube, Nexus, Maven, Trivi, Apache, Tomcat. ఇవన్నీ యూజ్ చేసి మనం ఇక్కడ డిప్లాయ్మెంట్ టాస్క్ ని పర్ఫామ్ చేస్తాం. వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ 9 ప్రాజెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తాం. ఆల్మోస్ట్ 9 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తాం. డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి సో మనం పైప్ లైన్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, డిప్లాయ్మెంట్ ఏ విధంగా ట్రై చేయాలి, సో డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ మనం ఏ విధంగా పర్ఫామ్ చేయాలో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.